వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రోన్ల ద్వారా డేటా కూడా ఖచ్చితత్వంతో ఉండేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. బహుళ ప్రయోజనకారిగా డ్రోన్లను వినియోగించుకోవడం వల్ల వ్యవసాయ రంగానికి, రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలని పేర్కొన్నారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సన్నద్ధతతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఈ క్రాపింగ్లో జియో ఫెన్సింగ్ ఫీచర్ కూడా కొత్తగా ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు. ఖరీఫ్ పంటల ఈ క్రాపింగ్ మొదలైందని, ఈసారి ముందస్తుగానే మొదలుపెట్టామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు డేటాను అప్లోడ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఇప్పటికే పురుగుమందుల వినియోగం లాంటి కార్యక్రమాలు డ్రోన్ల ద్వారా చేస్తున్నామని తెలిపారు. ఇదే కాకుండా డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు చేయించే పరిస్థితిని తీసుకురావాలని తెలిపారు. తద్వారా ఆర్బీకే స్థాయిలో భూసార పరీక్షలు చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. భూసార పరీక్షలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా తెలుసుకునే పరిస్థితి వస్తే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్టును సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. డ్రోన్ల ద్వారా డేటా కూడా ఖచ్చితత్వంతో ఉండేందుకు అవకాశం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. దీంతో పాటు పంట దిగుబడులపై అంచనాలకు కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వరి దిగుబడులపై డ్రోన్ల ద్వారా అంచనాలు పొందేలా డ్రోన్ టెక్నాలజీని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పగా, మిగతా పంటల విషయంలో కూడా ఈ తరహా ప్రయోజనాలు డ్రోన్ టెక్నాలజీ ద్వారా వచ్చే పరిస్థితి ఉండాలని సీఎం పేర్కొన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు అకాల మరణం అత్యంత బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలన్న లక్ష్యంతో విద్యా సంస్థను స్థాపించి అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. రాష్ట్రాలకు ఐఐటీలో 25% సీట్లు వస్తున్నాయంటే దీనికి ప్రధాన కారణం నాడు బిఎస్ రావు చేసిన కృషి, బిఎస్ రావు వేసిన పునాది అని అన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు అకాల మరణం అత్యంత బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో బిఎస్ రావు భౌతిక కాయానికి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బిఎస్ రావు విజనరీ ఉన్న వ్యక్తి, సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ శక్తిగా ఎదిగారని కొనియాడారు. బిఎస్ రావు దంపతులు డాక్టర్లుగా ఇంగ్లాండ్, ఇరాన్లో 12 ఏళ్లు వైద్య సేవలు అందించారని, పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలన్న లక్ష్యంతో విద్యా సంస్థను స్థాపించారని గుర్తు చేశారు. మహిళల విద్యాభివృద్ధి కోసం మొదటి పాఠశాల ప్రారంభించారని, తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 21 రాష్ట్రాల్లో 321 జూనియర్ కాలేజీలు, 450 స్కూల్స్ స్థాపించారన్నారు. వీటి ద్వారా సుమారు 50,000 మందికి ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిఎస్ రావుతో సహా పలు విద్యా సంస్థల అధినేతల్ని పిలిచి విద్యార్థులకు ఐఐటీ కోచింగ్ ఇవ్వాలని ప్రోత్సహించారని, ఐఐటీ సీట్లలో గతంలో మనకు కేవలం 2 నుంచి 3% మాత్రమే వచ్చేవి. కానీ నేడు 2 తెలుగు రాష్ట్రాలకు ఐఐటీలో 25% సీట్లు వస్తున్నాయంటే దీనికి ప్రధాన కారణం నాడు బిఎస్ రావు చేసిన కృషి, బిఎస్ రావు వేసిన పునాది అని అన్నారు. భావితరాలకు అందేలా శ్రీ చైతన్య కుటుంబ సభ్యులు సంస్థను ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు నాయుడు కోరారు. బిఎస్ రావు గారు ఒక గ్రేట్ విజనరీ. ఈరోజు ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక అసాధారణ శక్తిగా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఆయన 1947లో పుట్టడం, పక్క జిల్లా గుంటూరు అంగళూరులో పుట్టడం, అక్కడి నుంచి ఆయన భార్య ఇద్దరు డాక్టర్స్గా డిగ్రీ తీసుకోవడం, ఇంగ్లాండ్ కానీ ఇరాన్లో కానీ పనిచేయడం, 12 ఏళ్ళు పనిచేసిన తర్వాత తిరిగి వచ్చారు. ఒక సోషల్ కాజ్ కోసం మహిళల్లో చాలా మంది చదువుకోలేదు, వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఫస్ట్ కాలేజీ స్కూల్ వాళ్ళు పెట్టింది మహిళల కోసం స్కూల్ ప్రారంభించారు. అయితే వాళ్ళు పెట్టిన స్కూల్లో క్వాలిటీ చూసిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఆదరణ రావడం, పాపులారిటీ రావడం, అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ జర్నీ. 37 సంవత్సరాలు. ఈరోజు చూస్తే 21 రాష్ట్రాల్లో 321 జూనియర్ కాలేజీలు కానీ 430 స్కూల్స్ కానీ పెట్టే పరిస్థితికి వచ్చారు. దగ్గర 9 లక్షల మందికి కోచింగ్ ఇస్తున్నారు. 50,000 మంది పనిచేస్తున్నారు. ఇందులో మీరు చూస్తే ప్రధానంగా ఎంసెట్, లేకపోతే నీట్, ఆ తర్వాత జేఈ, ఈరోజు ఐఐటీలు కానీ, నెట్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, సెంట్రల్ స్టేట్ మెడికల్ కాలేజీల్లో కానీ పెద్ద ఎత్తున అడ్మిషన్స్ వచ్చాయి. అంటే నాలెడ్జ్ ఎకానమీ ఏదైతే ఈరోజు దేశం ప్రపంచానికి ఆదర్శం అవుతుందో అలాంటి నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికిన వ్యక్తి బిఎస్ రావు గారు.
సీఎం జగన్ మద్యపాన ప్రియుల పొట్ట కొట్టి 30,000 కోట్లు కొట్టేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జగన్ను జగ్గుబాయ్ అంటున్నారని, వైకాపా నేతలు తెగ బాధపడుతున్నారని, నన్ను ఏదైనా అనొచ్చుగాని నేను అనకూడదా అని నిలదీశారు. జగన్ పథకాలన్నీ 70:30 పథకాలే అని జగన్ దోపిడీని కాగ్ సవివరంగా బయటపెట్టిందన్నారు. సీఎం జగన్ మద్యపాన ప్రియుల పొట్ట కొట్టి 30,000 కోట్లు కొట్టేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ధరలు పెంచాడు కాబట్టే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా తణుకులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవించనప్పుడు మిమ్మల్ని మేమెందుకు గౌరవిస్తాం అన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావుకు క్షమాపణలు చెప్పారు. ఇక్కడ సీటు ఇచ్చిన వ్యక్తి పార్టీ వదిలి వెళ్లారని, సీటు ఇవ్వకపోయినా రామచంద్రరావు పార్టీ కోసమే ఉన్నారు, గుణం లేనివాడే కులం గొడుగు పడతారని జాషువా ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. జగన్ను జగ్గుభాయ్ అంటున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెగ బాధపడుతున్నారని, నన్ను ఏదైనా అనొచ్చుగాని నేను అనకూడదా అని నిలదీశారు. మిమ్మల్ని బానిసలుగా చూస్తే ఊరుకుంటామా? జగన్ నుంచి జగ్గుభాయ్ వరకు వచ్చాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే జగ్గు అంటామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నోరు జారితే నేనేమంటానో నాకే తెలియదని పేర్కొన్నారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరమని వ్యాఖ్యానించారు. జగన్ పథకాలన్నీ 70-30 పథకాలే అని జగన్ దోపిడీని కాగ్ సవివరంగా బయటపెట్టిందన్నారు. శివశివాని స్కూల్లో పేపర్లు ఎత్తుకొచ్చిన నీకు మర్యాద ఎలా తెలుస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు జగన్, నిన్ను క్షమించకూడదు. 60 రూపాయల మందుని 160 రూపాయలు చేశావు జగన్. మద్యపాన నిషేధం అని చెప్పి 30,000 కోట్లు దోచేశావు జగన్. అందుకా జగన్ రేట్లు పెంచినాయి కాబట్టేనా నువ్వు పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు, జనాలకి నీ ముఖం చూపించలేక. అందుకేనా హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నావు, కింద తిరిగితే జనాలకి నీ ముఖం చూపించాల్సి వస్తుందని. చాలా 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 అబ్బే అస్సలు నీ పరిపాలన ఏమాత్రం ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు. జగన్ ఇల్లు లేని వాడికి ఎక్కడ చూసినా గృహ నిర్మాణాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తూ ఉంది. ఇల్లు లేని వాడికి ఇల్లు కావాలని చెప్పడానికి కార్ల్ మార్క్స్ వచ్చి చెప్పాలని శేషేంద్ర గారు అన్నట్టుగా సగటు మనిషి కష్టాల్లో ఉంటే ఇల్లు కట్టిస్తానని చెప్పి ఏపీ టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మహానుభావుడు జగన్, ప్రియతమ ముఖ్యమంత్రి 9,159 కోట్ల 91 లక్షలు తీసుకొని దీన్ని బడ్జెట్లో చూపించలేదు. ఇది కాగ్ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ చెప్పింది మాట. నువ్వు స్కూల్స్ కాలేజీలు కట్టలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. తణుకు టీడీఆర్ స్కామ్ 309 కోట్లు. ఇక్కడున్న ఆడపడుచులకి అర్థం కావడానికి టీడీఆర్ స్కామ్ అంటే, ఉదాహరణకి స్థలం ఉందనుకోమ్మా, ఈ స్థలాన్ని రోడ్డు వైడనింగ్ కొట్టేస్తే మీ స్థలం విలువ ₹1,00,000 అయితే మీకు 4 లక్షల విలువ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని నువ్వు నీకు స్థలం ఉన్న చోట నీకు ఎక్కువగా కట్టుకోవచ్చు, లేదంటే ఎవరికైనా అమ్మొచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని అమరావతి ప్రాంత రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. R5 జోన్ పేరిట అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని ఆవేదన చెందారు. రాజధాని రైతుల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అమరావతియే ఏకైక రాజధానిగా కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు జారీ చేయించాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు, రైతులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరికి వినతి పత్రం అందజేశారు. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తోందంటూ వాటి గురించి వివరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన రాజధాని ప్రాంత రైతులు, మహిళల బృందం రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన పురంధరేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసి అక్కడి పరిస్థితులను తెలియజేశారు. R5 జోన్ పేరిట అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని ఆవేదన చెందారు. రాజధాని రైతుల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. తమ ప్రాంతంలో పర్యటించాలని పురంధరేశ్వరిని ఆహ్వానించారు. ఢిల్లీ స్థాయిలో అమరావతి రైతుల కష్టాలను తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు అమరావతి రైతులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని భూముల్లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చేలా చూడాలని కోరినట్లు అమరావతి రైతులు తెలియజేశారు. ఇవాళ రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వర్ గారిని
కలిసిపోదామని వచ్చామండి మర్యాదపూర్వకంగా రైతులు. అట్లాగే ఇవాళ రైతులకి, ఇవాళ అమరావతి రైతులకి ఎంత ఆవేదనగా ఉందంటే R5 జోన్ అనేది పెట్టి ఇవాళ మమ్మల్ని ఏం చేయాలి, కోర్టులను కూడా లెక్క చేయట్లేదు అధికారులు. అలాంటి సమస్య కానీ ఏదైనా సరే ఇవాళ మరి హైకోర్టులో ఉన్నదాన్ని కూడా తీసుకొచ్చి అదేం కాదు మా ఇష్టమైన అధికారులు ఇల్లు కడతామని చెప్పి రేపు 20 శంకుస్థాపన అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెబుతున్నాడు స్వయంగా క్యాబినెట్ మీటింగ్లో. కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం ఆ ముందు తీసుకొచ్చాము. మా ఆవేదన తప్పకుండా అర్థం చేసుకుంటారని చెప్పేసి కొంచెం రాష్ట్రానికి మరి అమరావతి రైతులు భూములు ఇచ్చి రాజధాని లేని రైతులుగా మేము ఇంకా ఇంత ఆవేదన పడి 4 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. వాళ్ళ ఉద్యమాలు చేసే ఓపిక కూడా మాకు లేదు. ఇంకా రైతులను బాగొట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగా లేము. కాబట్టి వాళ్ళ బీజేపీ వాళ్ళు కానీ మరి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ఇవాళ పైన వాళ్ళ కేంద్ర సంస్థలు రావాలని కానీ అవన్నీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. తప్పకుండా మేడం గారు అర్థం చేసుకొని పై వాళ్ళకి వాళ్ళు ఢిల్లీ స్థాయిలో మా ఆవేదన వినిపిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కానీ అధికారులకు కానీ తగిన రీతిలో వాళ్ళకి ఏదైనా సలహాలు చెప్పి ఆపుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. ఆపాలని కూడా మేము కోరుకుంటున్నామండి. ఇవన్నీ ఆపేసి CRDA చట్టం ఎట్లయితే ఉందో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా వాళ్ళు మెదలకుండా కూర్చోవాలని చెప్పి అలాంటిది ఒక ఆర్డర్ పాస్ చేసి ఢిల్లీ నుంచి ఆవిడ చెప్పిస్తారని కూడా మేము అనుకుంటున్నాం. కూడా కలిసామండి ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత దారుణం చేస్తుందంటే అమరావతి రైతుల్ని టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం. ఎంతగా వేధిస్తుందంటే కోర్టులో R5 జోన్ కోర్టులో ఉందండి. ఇవాళ అమరావతి ఇష్యూ ఏదైనా సరే కోర్టులో నడుస్తున్నాయి. అయినా సరే ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇళ్ల నిర్మాణం చేయొద్దని చెప్పింది, పట్టాలు ఇవ్వమనే చెప్పింది. కానీ ఇతను మాత్రం ఒక దుర్మార్గ చర్యలుగా రైతుల్ని టార్గెట్ చేసి ముందుకు పోతా ఇళ్ల నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ మొదలుపెట్టిందండి. మేము పురంధేశ్వరమ్మ గారికి మరి ఈరోజు మేమందరం కూడా మా బాధలన్నీ విన్నవించుకోవడానికి వచ్చామండి. కంఠంగా చెప్తా ఉన్నా కూడా ఆయన 3 రాజధానులు అనే పేరుతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ కూడా రెండు ఆయన చేసే ఆ ఇష్యూ నుంచి పక్కకి వేరే దారి మళ్లించాలి అనేది ప్రజల్లోనే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా కుమ్ములాట్లు పెట్టి ఆ రకంగా కూడా అభివృద్ధి అనేది లేకుండా చేసి ఈరోజు అందరినీ అన్ని రకాల ప్రజల్ని కూడా సర్వనాశనం దృష్టి చేసే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. మరి ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా నిలబడ్డారో, ప్రజల సంక్షేమానికి కాకుండా ఎందుకు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేస్తున్నారో ఆయనకే తెలియాలి. అది ప్రజలు ఎంత బాధని అనుభవిస్తున్నారో. అమరావతి అనేది అందరి ఆకాంక్ష, 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అమరావతి అనేది. అటువంటి అమరావతిని నిర్వీర్యం చేసి ఈరోజు ఆయన ఏం తలుచుకున్నాడో ప్రజలందరినీ మాటలపై నిలకడలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ అప్పుడే ఊగిపోతాడు, అప్పుడే సాగిపోతాడని విమర్శించారు. సంస్కారం గురించి పవన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చెప్పులు పట్టుకుని బూతులు మాట్లాడినప్పుడు సంస్కారం ఏమైందని నిలదీశారు. పవన్ ఒక మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్ అని దుయ్యబట్టారు. రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగానూ అతనితో ఎవరూ నడవలేరని, అందుకే పవన్ రాజకీయాలకు పనికిరాడన్నారు. గోదావరి జిల్లాలోనే పవన్ ఎందుకు తిరుగుతున్నాడని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లారని ఆయన చూస్తున్నాడని దుయ్యబట్టారు. మాట్లాడతాడో, ఎప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడతాడో అప్పుడు ఆ వారాహి అనే అమ్మవారు వరాహం అయిపోతుంది, పంది అయిపోతుంది. కాబట్టి నువ్వు వరాహి యాత్ర కాదు చేస్తుంది, వారాహ యాత్ర చేస్తున్నావు అనే విషయాన్ని ఆయన గమనించాలని కూడా చెప్పాం. ఈ యాత్రలో కొద్దిగా స్పెషల్ ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ సార్లు ఆవేశపడిపోతున్నాడు, చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఆవేశం రాదా అంటే చాలాసార్లు వచ్చింది ఆవేశం ఆయనకి. మీకు గుర్తుందా? అప్పుడు అదేంటి కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టాడు. అప్పుడు కూడా తుపాకీ కొడి ధరించి తీసుకువెళ్ళి తుపాకీని హ్యాండ్ ఓవర్ చేశాడు. అప్పుడు ఒక ఆవేశపూరితమైనటువంటి సీన్ ఒకటి ఇచ్చాడు. ఏంటి? కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేను పెడుతున్నాను, ఇది కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా అని ₹1 కోటి రాసి ఇచ్చాడు. ఈయన రాయలా. అప్పుడు రాసింది ఎవరు? ఆ హీరోయిన్ పేరు ఏదో ఉంది, ఆయన భార్య. ఆమె పేరేంటి మీకు గుర్తుందా? రేణు దేశాయ్ గారు రాశారు. ఆ రోజున రాసి ₹1 కోటి ఇచ్చారు. ఆ ₹1 కోటి ఏమైపోయిందో తెలియదు. ఆ కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏమైపోయిందో తెలియదు. ఆ కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోయి ఇప్పుడు దుష్ట చతుష్టయం ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చింది జనసేన రూపంలో. ఈ దుష్ట చతుష్టయాన్ని కాపాడటం ఎలా ఈ రాష్ట్రంలో అనేటువంటి ఉద్దేశంతో అప్పుడప్పుడు ఊగిపోతుంటారు, అప్పుడప్పుడు సాగిపోతుంటారు, అప్పుడప్పుడు ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటారు, అప్పుడప్పుడు జోకులు కూడా వేస్తుంటారు అయ్యగారు.
వైఎస్ఆర్సీపీ నేతల కోసమే అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఏపీలో సామరస్యానికి ఇసుక దొరకకుండా పక్క రాష్ట్రాలకు భారీగా అక్రమంగా తరలిస్తున్నారని దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో 900 కోట్లు భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తే ప్రభుత్వం స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. రాయలసీమ వనరులను జగన్ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుంటోందని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అవినీతి దోపిడీ కోసం జగన్ ప్రభుత్వం రాయలసీమను వినియోగించుకుంటోందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నేతల కోసమే అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. ఇడుపులపాయలో అసైన్డ్ భూముల భాగోతంపై అసెంబ్లీలో ఏ స్థాయిలో చర్చ జరిగిందో అందరికీ తెలుసన్న కేశవ్ పేదల అసైన్డ్ భూములు ఇడుపులపాయలో ఉన్నాయని అన్నారు. ఇసుక తవ్వకాల్లో నెలకు 300 కోట్ల దోపిడీ యథేచ్ఛగా జరిగిందని, తాడేపల్లి ఖజానాకు ఇసుక దోపిడీ సొమ్ము 12,000 కోట్లు చేరాయని ఆరోపించారు. ఎన్జీటీ ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన కేశవ్ ఏపీలో సామాన్యునికి ఇసుక దొరకకుండా పక్క రాష్ట్రాలకు భారీగా అక్రమంగా తరలిస్తున్నారని దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో 900 కోట్లు భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తే ప్రభుత్వం స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ప్రభుత్వ మౌనం స్కామ్ జరిగిందన్న తన ఆరోపణలకు అంగీకారంగా భావించాలా అని పయ్యావుల ప్రశ్నించారు. పక్కదారి పట్టిన 900 కోట్లు వినియోగిస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తయ్యేవని, కొట్టుకుపోయిన అన్నమయ్య పులిచింతల గేట్లు బిగించగలిగేవారని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల కార్పొరేషన్కి నిధులను అప్పు తీసుకుని దాంతో ప్రాజెక్టులు చేపడతామంటూ ఆర్భాటంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం పనులు జరిగాయా లేదా అని చూడకుండా ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సినటువంటి సొమ్ముని పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి కార్పొరేషన్ల నుంచి తీసుకున్నటువంటి అప్పుని నేరుగా ప్రైవేటు కంపెనీ ఖాతాలోకి 900 కోట్ల రూపాయలని మళ్లించారు అని నేను నిన్న ప్రభుత్వం మీద జరిగినటువంటి అక్రమాలని లేవనెత్తితే గవర్నమెంట్ స్పందన కోసం నేను వెయిట్ చేసి చూస్తాను అని చెప్పాను. 24 గంటలు దాటిపోయింది. 24 గంటలు దాటినా కనీసం గవర్నమెంట్ దాని గురించినటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ మౌనాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని నేను అడుగుతున్నా. అది నిజము అనేటువంటిది మౌనం అంగీకారంగా భావించాలని నేను అడుగుతున్నా. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు పొద్దున్నే 11 గంటలకు ప్రెస్ మీట్ అన్నారు, తర్వాత 1 గంటకు అన్నారు. వెయిట్ చేశాం నిజంగా ఏమైనా దీని గురించి మాట్లాడతారంటే గంట సేపు ఆయన అనర్గళంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఉపయోగించారు ఆ టైం మొత్తం. కానీ 900 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి, ఎట్లా పోయినాయి అనేటువంటి వివరణ ఇవ్వడానికి 1 సెకండ్ కూడా ఆయన కేటాయించలేదు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగానూ సమర్థనీయం కాదని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. పవన్ తన ఆరోపణలపై ఆధారాలు చూపించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎవరో ఒకరిద్దరు తప్పు చేసినంత మాత్రాన ఆ తప్పును వ్యవస్థ మొత్తానికి ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. వెలగపూడి వద్ద రాష్ట్ర సచివాలయంలో నిన్న సచివాలయ మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన ఉమెన్ డిగ్నిటీ డే కార్యక్రమాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ అంశాన్ని ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్కు మహిళా కమిషన్ అంటే గౌరవం లేదని విమర్శించారు. మహిళా కమిషన్ నోటీసులను పంపినా ఆయన పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగానూ సమర్థనీయం కాదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. పవన్ తన ఆరోపణలపై ఆధారాలు చూపించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలను వాలంటీర్లు సంఘ వ్యతిరేక శక్తులకు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఈ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలిపారు. ఎవరో ఒకరిద్దరూ తప్పు చేసినంత మాత్రాన ఆ తప్పును వ్యవస్థ మొత్తానికి ఆపాదించడం సరికాదని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలు మనల్ని ట్రోల్ చేస్తున్నారు. మరి మీ పార్టీని రద్దు చేస్తారా? పవన్ కళ్యాణ్ దీనికి బాధ్యత వహిస్తారా అని నిలదీశారు. మహిళలను గౌరవించని సమాజం ఎక్కడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. దానికి ఆధారాలు చూపమని మహిళా కమిషన్ అడిగింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో తనకి హెచ్చరించిందని, రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాకి కారణం వాలంటరీ వ్యవస్థేనని మాట్లాడారు కనుక దానికి ఆధారాలు చూపమని అడిగాం. 2 రకాలుగా అది మా నష్టం కలిగించేటటువంటి విషయాలు ఏమిటంటే, ఒకటి మహిళల అక్రమ రవాణా ఏపీలో ఎక్కువ జరగడానికి వాలంటరీ వ్యవస్థ కారణము అనేటటువంటి మాట మాట్లాడితే ఇంటెలిజెన్స్ చెప్పింది అంటున్నారు కనుక దానికి ఆధారాలు చూపమన్నాం. మహిళా కమిషన్గా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. 2,
ఒంటరి మహిళల్ని, వితంతువుల్ని వాలంటీర్స్ టార్గెట్గా చేసి సంఘ విద్రోహాలకి అప్పచెప్తున్నారు అన్నారు కనుక ఆ ఒంటరి మహిళలు, వితంతువులకి వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేటటువంటి కామెంట్స్, ఎవరినైనా ఇవాళ సంఘ విద్రోహాల చేతుల్లో ఈ ఒంటరి మహిళలు, వితంతువులు ఉన్నారేమో అనేటట్టు అనుమానంగా చూసేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది కనుక ఆధారాలు చూపి మాట్లాడాలి అనేటటువంటిది మేము అడిగినటువంటిది. 10 రోజుల సమయం ఇచ్చాము. 10 రోజుల్లోపు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మహిళా కమిషన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత పొలిటీషియన్స్కి ఉంటుంది. ఈ రోజున నిన్న పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో మహిళా కమిషన్ ప్రస్తావిస్తూ మాట్లాడిన తర్వాత, అంటే నోటీసుల్ని చాలా హేళనగా తీసుకుంటూ మాట్లాడిన తర్వాత, ఎన్ఎస్ఎం పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ నెల 16న చేపట్టిన ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ రన్ నిర్వహించనున్నట్లు జూబ్లీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి పట్టమట్లోని ఎన్ఎస్ఎం పాఠశాల వరకు గోల్డెన్ జూబ్లీ రన్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు, ప్రస్తుతం విద్యార్థులు సుమారుగా 2000 మంది పాల్గొంటారని తెలిపారు. విద్యతో పాటు నైతిక విలువలు నేర్పుతూ వేలాది మంది విద్యార్థులను సమాజ హితులుగా తీర్చిదిద్దిన ఎన్ఎస్ఎం పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమైందని ఎన్ఎస్ఎం పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ నల్లూరి జగదీష్ పేర్కొన్నారు. ఎన్ఎస్ఎం పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ నెల 16న చేపట్టిన ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ రన్ కార్యక్రమానికి సంబంధించిన టీ-షర్ట్స్ ను నిన్న పాఠశాలలో గోల్డెన్ జూబ్లీ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ ఈ నెల 16న ఉదయం 6:15 ఇందిరాగాంధీ స్టేడియం నుంచి పటమంటలోని ఎన్ఎస్ఎం పాఠశాల వరకు గోల్డెన్ జూబ్లీ రన్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు, ప్రస్తుతం విద్యార్థులు సుమారుగా 2000 మంది పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఢిల్లీరావు హాజరవుతారని వెల్లడించారు. కరస్పాండెంట్ మౌంట్ ఫోర్ట్, ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బాలారెడ్డి, కోఆర్డినేటర్ బ్రహ్మరాంబ కుమారి, గోల్డెన్ జూబ్లీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కృష్ణ కిరణ్, జయనారాయణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. యాక్టివిటీస్ ఏంటంటే ఉట్టి ఫన్నే కాకుండా సోషల్ బెనిఫిట్, పబ్లిక్ అవేర్నెస్, లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఇట్లాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ చేద్దామని ఐడియా అనమాట. దీన్ని లాంచ్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ మేము గోల్డెన్ జూబ్లీ రన్ అని ఒక రన్ అరేంజ్ చేస్తున్నాం. రేపు ఆదివారం పొద్దున 6:30 నుంచి స్టేడియం నుంచి రన్ స్టార్ట్ అయ్యి స్కూల్లో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత 6వ తారీఖు 6th ఆగస్ట్ నాడు మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాము. ఐ చెకప్, డెంటిస్ట్రీ, మా స్కూల్ స్టాఫ్ వీళ్ళందరికీ ఫ్రీ చెకప్. ఇదంతా మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళే చేస్తున్నారు. ఇది ఆగస్ట్ 6th జరుగుతుంది. సెప్టెంబర్ 5th టీచర్స్ డే నాడు మా పాత టీచర్లు, ఇప్పుడున్న టీచర్లు వాళ్ళందరినీ మేము సన్మానించుకుంటాం ఆ రోజున. At NSM, the focus is on holistic development. Academic excellence has been a hallmark. A whopping over 8,000 students have passed out of grade 10 in the past 50 years, and the first batch of 10th class passed out in March of 1979. The 100% of pass that year has set the tone for the rest of the years, and the school continues to score 100% results in all the board exams. And since then, there has been no looking back. And this year, we are extremely delighted to celebrate the Golden Jubilee of the school that started in 1973, and then we are in 2023. And for all the celebrations of the school, we warmly welcome all those who are associated with NSM Public School. We invite the alumni who are spread across the globe to be part of these celebrations. జగనన్న సురక్ష కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గం అంతటా పండుగ వాతావరణంలో జరుగుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన వారు మిగిలిపోకూడదన్నదే జగనన్న సురక్ష కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. వారం రోజుల పాటు సర్వే ద్వారా ఇంటింటా జల్లెడ పడుతూ అర్హులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. 30వ డివిజన్ దేవీనగర్లో నిన్న నిర్వహించిన శిబిరంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. జగనన్న సురక్ష ద్వారా పాలనలో విప్లవాత్మకమైన మార్పునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమయ్యే ఆదాయ కుల ధృవీకరణ పత్రాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల నుంచి తీసుకునే 11 రకాల ధృవీకరణ పత్రాలను ఎటువంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా అందజేస్తున్నట్లు తెలిపారు. క్యాంపు ద్వారా డివిజన్లో 678 మందికి కుల, 829 మందికి ఆదాయ పత్రాలతో పాటు వివిధ రకాల సేవల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 1508 ధృవీకరణ పత్రాలను ఉచితంగా అందజేసినట్లు చెప్పారు. అలాగే ప్రమాదవశాత్తు ఇతర రాష్ట్రాల్లో మృతి చెందిన నగర పౌరులకు సైతం స్థానికంగానే డెత్ సర్టిఫికేట్ అందించే విధంగా ఏప్రిల్ 18, 2022న రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కనుక అర్హత కలిగి సంక్షేమ పథకాలు పొందని వారు జగనన్న సురక్ష క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరితగతిన అప్పటికప్పుడు పరిష్కరించడమే జగనన్న సురక్ష అని. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా మంది శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఇటు పక్కకు వచ్చి ఉంటా ఉన్నారు. వారు సంబంధించినటువంటి తూర్పు కప్పు సంబంధించిన వారు కానీ, ఇతర 3 జిల్లాల్లో ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వారు కానీ ఇక్కడ సర్టిఫికేట్ కావాలి అని అనుకుంటారు. ఇక్కడ పిల్లల చదువు కోసం కావాలి అని కోరుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు ఈ రెండు కూడా జనన మరణాలకు సంబంధించినటువంటి. కొంతమంది ఇక్కడ ఇంటి దగ్గర కొంతమంది అయ్యి ఉంటారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం కొంతమంది ఇంటి దగ్గర నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. హాస్పిటల్లో నమోదు చేసుకుని తీసుకునే వాళ్ళు ఉంటారు. వీటన్నిటికీ కూడా ఈ క్యాంపు పరిష్కారం చూపిస్తుంది. అలాగే యాక్సిడెంట్లు అయ్యి కొంతమంది ఇతర జిల్లాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో చనిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఈ డెత్ సర్టిఫికేట్లు ఇవ్వాలి అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి జటిలమైనది అనుకున్నటువంటి సమస్య మనకి పని జరగదులేమో అని అనుకుంటున్నటువంటి తరుణంలో మనందరికీ కూర్చోబెట్టి ఒకే రోజు ఈరోజు 2 రకాలైనటువంటి, ఒకటేమో విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన, కష్టాలు, వారి తల్లిదండ్రుల కన్నీళ్లను యూనివర్సిటీ సినిమాలో చూపించాలని, వేసవి వడగాల్పుల వల్ల ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సరిగ్గా చూడలేకపోయారని ఆర్ నారాయణమూర్తి అన్నారు. అందుకే మళ్లీ విడుదల చేస్తే జనాలకు బాగా చేరువవుతుందని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన యూనివర్సిటీ గత నెల జూన్ 9న విడుదలైంది. విద్యారంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను యూనివర్సిటీ చిత్రంలో చూపించామని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో కార్పొరేట్ సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చాయని, దీనిపై ప్రజలను చైతన్యపరిచేలా సినిమా తీశామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రేక్షకుల కోరిక మేరకు ఆగస్టులో మరోసారి యూనివర్సిటీ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరించాలన్నారు. దివంగత నేత వంగవీటి రంగా ఆశయ సాధన కోసం శ్రీ రంగ భవన విజయ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘం అధ్యక్షురాలిగా తిరుపతి అనూషను నియమించినట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ కృష్ణలంక కల్పన ప్రింటర్స్ రోడ్డులో శ్రీరంగ భవన విజయ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహంతి రమణారావు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా బతికి ఉంటే నేడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారని, కానీ కొన్ని దుష్ట శక్తుల వల్ల ఆయన భౌతికంగా దూరమయ్యారని చెప్పారు. కులమతాలకు సంబంధం లేకుండా సేవ చేశారని గుర్తు చేశారు. నేడు అనేక రాజకీయ పార్టీలు ఆయన ఫోటో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని చెప్పారు. రంగా తనయుడు వంగవీటి రాధాను అందరూ ఒంటరి వారిని చేశారని చెప్పారు. రాధా లాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని ఆయన కోరారు. అనంతరం శ్రీరంగ భవన విజయం సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గొట్టుపల్లి రేణు నాగం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడలో శ్రీరంగ భవన విజయం సేవా సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధ్యక్షులుగా చింతల నరసింహారావు, కార్యదర్శిగా కెవి రామప్రసాద్, రాష్ట్ర సహాయక కార్యదర్శిగా కూరకుల సురేష్, మహిళా సంఘం అధ్యక్షురాలుగా తిరుపతి అనూషను నియమించినట్లు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ వంగవీటి రంగా అంటే బెజవాడను ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడని అన్నారు. ఆయన ఏ కులానికో చెందిన వ్యక్తి కాదని, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని చెప్పారు. అదే స్ఫూర్తితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తన సొంత నిధులతో ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. మంత్రి జోగి రమేష్ పవన్పై చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అని వైసీపీ నేతలే చెబుతున్నారని అన్నారు. జోగి రమేషన్కు చిత్తశుద్ధి ఉంటే మీ కుమారుణ్ణి పవన్పై పోటీ చేయించి గెలిపించాలని సవాల్ విసిరారు. ఈరోజు కూడా ఆయన ప్రజాసేవలో కులం లేదు, మతం లేదు, ఏ కులమైనా సరే అన్నా ఇదే అని వెళ్తే ఆదరించి ఆయనతో సాయం చేసేవాడు. ఆయన వెళ్ళినట్టుండి
అరే నేనున్నాను రా తమ్ముడు, నేనున్నాను రా బాబా అని చెప్పి వెనకతలు ఉండి ఎన్నో సాహసమైన పనులు చేసి పెట్టాడు ఆయన. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఆయన గురించి చెప్పాలని కూడా నోరు రావట్లేదు, ఎందుకంటే ఆయన మహానుభావుడు. అలాంటి నాయకుడిని మనం చూడలేం. ఇప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు ఆయనతో ఉండే పార్టీ కాకోకుండా, ఆయన కులం కాకోకుండా ఇతర క్యాస్టులు కూడా ఆయన్ని ఆరాధిస్తారు రంగా గారిని. ఇప్పుడు రాజకీయం ఏంటంటే ప్రతి రాజకీయ నేత కూడా ఆయన అడ్డం పెట్టుకున్నారు. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా ఎవరు ఎక్కువ దాని గురించి పూసుకోలేదు, ఎక్కువ రాలా. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. రంగన్న అంటే ఎన్టీఆర్కు దడ అనే ఇటువంటి స్లోగన్స్ రాయడంలో కానీ వారు బ్యాకుండి నడిపి రంగన్న సోదరు అనే ముద్రపడిపోయి ఆమె ఇప్పటికే అలాగే ఉన్నారు. ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ప్రతి సంవత్సరం పోటీ చేస్తూ రంగా గారి వాయిస్ వినబడాలన్న ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఆమె పోటీ చేస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం, ప్రతి ఎలక్షన్ కూడా. అయితే అదే భావాలతో మేము రంగా గారి ఆశయాలతో ముందుకు వెళదామన్న ఉద్దేశంతో విజయవాడ నుంచి కూడా మేము నగర కమిటీ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనకేంటంటే ఇప్పుడు రంగా గారి తర్వాత సరైన వ్యక్తి రాజకీయాల్లో లేరు అన్న ఉద్దేశంతో పవన్కి మనం మద్దతు తెలియజేయడం కూడా జరిగింది. అలాగే మొన్న ఎసా కోడేరు భీమవరం సభలకు కూడా వెళ్ళడం జరిగింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు దళితులంటే చిన్నచూపు అని వైసీపీ కార్పొరేటర్ కల్పాల అంబేద్కర్ అన్నారు. ఎస్సీల ఓట్లతో గెలిచి వారిని విమర్శించడం బాధాకరమన్నారు. తనకు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఆందోళనలు చేపడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ కార్పొరేటర్ కల్పాల అంబేద్కర్ను దూషించడాన్ని నిరసిస్తూ బీసీ ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు బురి బాబురావు ఆధ్వర్యంలో లబ్బిపేటలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్పాల అంబేద్కర్ మాట్లాడుతూ టీడీపీ బస్సు యాత్రలో ఎమ్మెల్యే తన అనుచరులు తనను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఏసీల ఓట్లతో గెలిచిన వారినే విమర్శించడం బాధాకరమని అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను నిరసిస్తూ వివిధ డివిజన్లలో నిరసన చేస్తున్నామని చెప్పారు. తనను దూషించిన ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తినగానే వీళ్ళందరూ దళితులు స్థానాలే చేరని అంటూ నిజంగా చాలా ఆశాస్పదంగా ఉంది. దళితుల్లో ఏది పెట్టుకుంటారో పెట్టుకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. ప్రభుత్వాలు కూడా కోల్పోయారు. గత ప్రభుత్వం కూడా మీరు కోల్పోయారు. దానిలో ధోరణిగానే మళ్ళీ గద్దె రామ్మోహన్ మొన్న చేసిన వ్యాఖ్యలను మాలా మాదిగోళ్ళని తిడతాం, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి బాగా ఇదైపోయిందని చెప్పానంటూ చాలా ఆస్పదం మాట్లాడు. మీరు దళితులతో పెట్టుకుంటే ఏం జరుగుద్దో రానున్న రోజుల్లో మేము దళితులంతా ఏకమై అదే మొన్న 4 రోజుల నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిన్న 7వ డివిజన్లో, ఇవాళ 19వ డివిజన్లో, రేపు 2వ డివిజన్లో, తర్వాత 11వ డివిజన్లో అట్లా ప్రతి ఒక్క ఎస్సీలు ఉన్న ఏరియాల్లో ఎస్సీల నాయకత్వంతో ఎస్సీ సెల్ ఆధ్వర్యంతో 5వ డివిజన్ సంబంధించిన ఎస్సీల నాయకులు కానీ అదేవిధంగా 19వ డివిజన్లో ఎస్సీ నాయకులు కానీ మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాము. ఈ యొక్క నినాదాలు గద్దె రామ్మోహన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని. అనంతరం ఎస్సీ ఎస్టీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు బురి బాబురావు మాట్లాడుతూ దళితుల పట్ల ఎమ్మెల్యే అంటే చులకన భావమని విమర్శించారు. ఎస్సీ నేతలను ఎదగకుండా చేసిన ఘనత ఆయనదేనని అన్నారు. కల్పాల అంబేద్కర్ను పార్టీ కార్యాలయం వద్ద దూషించడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. వాడు ఆ వేషధారణ నేర్పించి చీపురులతో చెప్పులతో కొట్టాడు. ఏమండి ఈరోజు మరి కల్పాల అంబేద్కర్ గారు తన డివిజన్లో కార్యక్రమం నిర్వహిస్తుంటే అతను కూడా కులంతో అతని అనుచరులతో దూషించి అవహేళన చేశారు. ఇది ఎంతవరకు గద్దె రామ్మోహన్ రావు గారికి న్యాయం? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు, మా దళితులు ఓట్లు వేయకపోతే మీరు గెలిచేవాళ్ళ? ఎందుకు మీకు ఈ దళితులపై ఈ ఇంత చిన్న చూపు? ఇది మీకు తగదు. తక్షణమే క్షమాపణ చెప్పి దళితులకు క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.